బాబు బాబు కిషోర్ బాబు. ఏంటి శాంతక్క, ఎలా ఉన్నావు? ఏంటి ఇక్కడ ఉన్నావు? నేను బానే ఉన్నాను బాబు. నీతో చిన్న పనుండి మాట్లాడదామని వచ్చాను. చెప్పక్క, ఏంటి విషయం? నాకు ఒక సాయం చేసి పెట్టాలి. ఏంటి శాంతక్క, నా సాయం కోరే అంత కష్టం వచ్చిందా నీకు? చెప్తాను బాబు. అది జరిగింది. నువ్వు నాకు ఎలాగైనా సరే ఈ విషయంలో సాయం చేసి పెట్టాలి. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు శాంతక్క. నైట్ డ్యూటీలో నేను ఒక్కనే కాదు కదా ఉండేది, నాతో పాటు ఇంకో కానిస్టేబుల్ ఉంటారు. వాడికి అసలే లంచాల పిచ్చి. ఇదిగో, నేనన్నిటి గురించి ఆలోచించే వచ్చాను బాబు. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని నేను చెప్పింది మాత్రం నాకు చేసి పెట్టు. దయచేసి చేయలేననుకు బాబు. అలా కాదు శాంతక్క. ఈ అక్క కోసం ఇంతలా అడుగుతున్నానంటే అర్థం చేసుకో బాబు. సర్లే అక్క, చేస్తానులే. నువ్వు నన్ను కట్టినట్టు కానీ డబ్బు ఇచ్చినట్టు కానీ ఎవరికి చెప్పకు, ఉద్యోగాలు పోతాయి. నేనెవ్వరికీ చెప్పను బాబు. నువ్వేం కంగారు పడకు. నేను చెప్పింది చేసి పెట్టు చాలు. ఇది చేస్తే నీ సాయం నేను మర్చిపోను. పర్లేదులే అక్క, నేను చూసుకుంటానుగా. ఏం చేస్తావో తెలీదు, పని మాత్రం అయిపోవాలి బాబు. జాగ్రత్తగా గుర్తు పెట్టుకో. నేను చూసుకుంటానులే అక్క. సరే, వెళ్తాను. సరస్వతమ్మ, నువ్వనుకున్న పని సగం పూర్తయినట్టే. ఇంకో సగం ఈ రాత్రికే పూర్తవుతుంది. రేయ్, దీన్ని చంపి దీని బాడీని చాలా జాగ్రత్తగా కనపడకుండా చేయాలి. ఈ మధ్య పోలీసు వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు, అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి. రాత్రి అవని దాన్ని చీకట్లో కలిపేసి మనం ఎవరికి వాళ్ళం తెల్లారేసరికి స్టేట్ దాటి ఎటువంటి వెళ్ళిపోదాం. పోనీలేనా, మనం ఈ విధంగానైనా మనం ట్రిప్పులు వేస్తున్నాం. హలో, ఎవరైనా ఉన్నారా? నాకు దాహం వేస్తుంది. దాహం, నీళ్లు కావాలి. ఏంటో వస్తుంది చూడు. ఎవరైనా ఉన్నారా? సరేనా, నాకు దాహం వేస్తుంది. హలో, నీళ్లు కావాలి. ఏయ్, ఏంటి? మంచి నీళ్లు, దాహం. సరే ఉండు, వెళ్ళి చేస్తాను. ఇదిగో తాగు. తాగు అంటే? చేతులు కట్టేసి తాగమంటే ఎలా తాగుతాను? చేతులు ఇప్పుడైతే అవ్వదు. సరే అయితే నువ్వే తాగించు, నాకు బాగా దాహంగా ఉంది. నేను తాగించాలా? సరే, మన కట్లిప్పిన దగ్గర నుంచి పారిపోవడానికి ట్రై చేసిందనుకో, అదొక పెద్ద బాధ. ఇదిగో తాగు. అబ్బా, చాలా థ్యాంక్స్. నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నావు. కళ్ళకు గంతలు కట్టున్నాయి కదా, ఎలా చూస్తున్నావు? నా మనసుతో చూస్తున్నాను. ఏంటి? అవును, నీ మాటల్లోని నీ చేతి చలవలోనే అర్థమవుతుంది నీ స్వభావం ఏంటో. అవును, నన్ను చంపేస్తారంట కదా? చంపేయడమేనా లేక ఇంకేమైనా చేస్తారా? ఇంకా ఏమీ చెయ్యము. మా బాస్ ఏం చెప్తే అదే చేస్తాం మేము. అంతేలే, అంతకు మించి నువ్వు నన్ను ఏం చేస్తావు? మీ బాస్ ఎవరు? అమ్మో, కుపీలు అవుతున్నట్టుంది. లోకనాథ్ సార్ పేరు చెప్పకూడదు. ఆయన గురించి నీకు అనవసరం. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, మేం చేస్తాం. నువ్వు బండోడివే. అవును, నీకు అస్సలు బుర్రలేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంపేస్తా. నేనిప్పుడిలా అనకపోయినా నువ్వు అదే చేస్తావు. కానీ నాకొకటి చెప్పు, మీ వాళ్ళందరితో కలిసి నన్ను తీసుకెళ్లి చంపేస్తావు. దానికి నీకేంటి లాభం? లాభం ఏంటని అడుగుతున్నావేంటి? నీకేమైనా పిచ్చా? నాకు బాగా డబ్బులు వస్తాయి కదా. నీకు డబ్బులు మాత్రమే వస్తాయి, ఇంకేం వద్దా?
అందుకే నిన్ను బుర్ర లేనివాడు అన్నాను బాండోడా. నేను బండోడని నీకెలా తెలుసు? హే, నేను వాయిస్ ని బట్టి మనిషి సైజ్ ఎంతో చెప్పేస్తాను. అయినా బండోడా అంటే ఫీల్ అయ్యావా? నాకు లావుగా ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. బుద్దుగా టెడ్డీ బేర్లా ఉంటారు. అది సర్లే కానీ నా కళ్ళ గంతల్ని కొంచెం కిందకి లాగవా? కళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. హే, ఇక్కడే ఉన్నావా? ప్లీజ్ టెడ్డీ బేర్, కొంచెం తీవా? నా బంగారం కదూ. కళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయిరా. నువ్వు తీస్తే నేను నిన్ను ఒకసారి చూస్తాను కదా. ప్లీజ్ బుజ్జి. సర్లే ఉండు. మ్. అబ్బో, పర్లేదే. నేను నిన్ను ఊహించుకునే దానికన్నా బాగానే ఉన్నావు. చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు. నిజంగానా? నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు, కానీ నీలాంటి టెడ్డీలంటే నాకు పిచ్చి. సో నేను చచ్చిపోయేలోపు నీకోసం ఒకటి చేయాలనుకుంటున్నాను. నా కోసమా? ఏం చేస్తావు? ఎలాగో చచ్చిపోతున్నాను కదా, నువ్వే చెప్పు. చచ్చిపోయే ముందు నీకేం కావాలంటే అది ఇస్తా. అవునా? హ్మ్. నిజంగా ఇస్తావా? చెప్పానుగా నాకు అబద్ధాలు ఆడడం రాదని. నిజంగా ఇస్తాను, కానీ ఓ కండిషన్. నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే నేను నీకేది కావాలంటే అది ఇస్తాను. ఏది కావాలంటే అది అంటే అది బండోడా. అందుకే నిన్ను బుర్ర లేని వాడివి అంది టెడ్డీ ఫెల్లో. నేనంత బుద్ధి లేనివాడిని కాదు. మరైతే ఆలోచించుకో. నీకేం కావాలన్నా ఇస్తానన్నానుగా. బుర్ర ఉంటే కాస్త ఆలోచించుకో. అర్థమైందిలే. సరే అయితే నాకు మాత్రం హ్యాండ్ ఇయ్యే కదా. ఛాన్సే లేదు. నన్ను తప్పించి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. ఆగు, తొందర ఎందుకు? ముందు నన్ను తప్పించు, ఆ తర్వాత నేను ఇక్కడే ఉంటే మా వాళ్ళకి అనుమానం వస్తుంది. నీ కళ్ళగంతలు నేను ఇప్పుడు కట్టేస్తాను. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను. సరేనా? దొరికాడు బోక్రా. వీణ్ణి నా దారిలో పెట్టుకుని ఎలాగైనా నేను ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడాలి. ఇప్పుడు వీడే నాకు ఎర.